యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగేడుపల్లి దగ్గర ఉన్నాం మనం. నాగేడుపల్లి దగ్గర ఈ కల్వర్టు ప్రతి వర్షాకాలం రాగానే ఇదే సమస్య జరుగుతూ ఉంది. ఇప్పటికీ 5 చనిపోయారు ఈ ప్రమాదం జరిగిందని. మరి ఇక్కడ దీనిపైన మాత్రం అధికారులు ఎలాంటిది పట్టించుకోకుండా మాత్రంగానే ఏదో తాత్కాలికంగా వచ్చి చూస్తారు తప్ప దీన్ని ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అయితే స్థానికులు అయితే విమర్శిస్తాను. దీనిపైన మనము స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో పాటు స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఈ కల్వర్ట్ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఒకసారి వారిని అడిగేది. సరే, ఇది ఇంతకుముందే చెప్తుంటుంది కదా, ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతిసారి ఇదైతే భువనగిరి చిట్యాల రోడ్ ఉన్నదో ఈ రోడ్ ఏంటంటే నాగిరెడ్డిపల్లి వరకేమో భువనగిరి నుంచి ఎన్హెచ్ఎల్ అదేమో ఆర్ఎంబి రోడ్. సో ఇది పొద్దుల రోడ్ లాగా అయింది. ఈ ఎన్హెచ్ఓలు ఏమంటారు ఇప్పుడే మాట్లాడి వారు ఏమంటారు అంటే ఇది పొద్దులారు వచ్చింది కాబట్టి మా ప్యారలల్ రోడ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి దీన్ని మేము 4 లేన్ చేయాలి. సరే, అదొకటి. అదేమో ఆర్ఎంబి ఉంది. సరే, ఎవరెవరికి అప్పచెప్పాలి. అదే కాక ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడు ఫ్లడ్ వస్తుంది. ఫ్లడ్ వచ్చే వరకు ఫర్లాంగ్ వెడల్తో నీళ్ళు 4-5 ఫీట్ల లోతు పోతే వెహికల్ కొట్టుకపోతుంది. ఇప్పటికి 45 అనిపోయింది. దీనిగా ఖచ్చితంగా ఏదన్నా ఒక డిసిషన్ తీసుకోవాలి. అయితే ఆర్ఎంబికి అప్పచెప్పే కార్యక్రమం చేయడం స్టేట్ హైవే నేషనల్ హైవే అయితే మా ఎంపీ గారు వెంకరెడ్డి గారు మంత్రి గారు ఇంకా కూర్చొని గేట్కర్ గారి దగ్గర కూడా పోయి చేయించుకోవాలి. అంటే పాత లెవెల్స్ అప్పటి కాంట్రూస్ బట్టి ఆ టైంలో అప్పటి సాంకేతికతను బట్టి చేశారు. ఈ రోజు ఏంటంటే పర్ఫెక్ట్ రోడ్ 4 లేన్ రోడ్ వేస్తే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, పాట్ హోల్స్ పద్ధతిగా మంచిగా రోడ్ వేస్తే వాటర్ నిలబడకుంటుంటే పాట్ హోల్స్ కూడా పడి పద్ధతిగా రోడ్ వేసుకుంటే, ఎందుకంటే డిస్ట్రిక్ట్ భువనగిరి నుంచి నల్గొండ టు సూర్యాపేటకి పోయే రోడ్ ఇది. సో మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్ దీన్ని పద్ధతిగా చేయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళతో మాట్లాడడం దే టేకప్ ద ప్రపోజల్స్ ఆర్ దే హ్యాండ్ ఓవర్ టు ఆర్ఎండి అయితే మనం తీసుకోవాలి. ఏదైనా హ్యామ్ అంటున్నారు, హ్యామ్ కింద కానీ ఏదో విధంగా ఈ రోడ్డు చేసుకోవాలి. దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రుద్దారు. గ్రామస్తులు కొంత చెప్తా ఉన్నారు, ముందు ఇక్కడ కాలువ చాలా పెద్దగా ఉండేది, ఇక్కడ మరి సవేరా సీన్ అంటే ల్యాండ్ తీసుకున్న తర్వాతనే ఈ కాలువ సైజ్ తగ్గిపోవడం ఇలాంటి ప్రమాదం జరుగుతూ ఉందని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అయితే మీ దృష్టిలో ఇది అట్లాంటివి కావు. సరే, అట్లాంటి చిన్న రీజన్స్ ఉండొచ్చు. బేసిక్ ఏంటంటే పైన గొలుసు కట్టు చెరువులు ఇంత పెద్ద వానలు పడ్డప్పుడు ఇప్పుడు కాలువ నీళ్ళు పోతున్నాయి, పడతలేదు కాలువ చిన్న అయింది కాదు. ఇప్పుడు ఒక నదిలాగా రోడ్ ఎంబడి పోతున్నాయి. నదిలాగా 300 ఫీట్లతోటి 5-6 ఫీట్లు, ఇక్కడ 300 400 ఫీట్లు 400 ఫీట్ల కంటే ఎక్కువ ఉంటుంది. 5-6 ఫీట్ల లోతున మూసిలాగా పోతుంది వీడికి. అంటే నవాజ్పల్లి యానాష్పురం చెరువులు బునియాదించారు, కాలువ దిగి భువనగిరి చెరువులో నీళ్ళు వచ్చేవాడి ఈ నీళ్ళు ఆ నీళ్ళు అన్నీ వచ్చే వరకు 4-5 చెరువులు భువనగిరి చెరువులు అన్ని పైకి వస్తే ఒకసారి 20 సెంటీమీటర్ల వాన పడితే. సో అట్లాంటి కారణాలు తప్పితే ఇంకా వేరే అట్లాంటివి ఉన్నాయి. బట్ దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ రీజన్. ప్రతి సంవత్సరం అట్లాంటి పరిస్థితి జరుగుతుంది. వెహికల్స్ కొట్టుకుపోతున్నాయి. ఒక మనిషి చనిపోయింది పోయినసారి, ఇప్పటికి 5 చనిపోయింది. సో దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు, త్వరలో మాత్రం మరి మినిస్టర్ వెంకటరెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేపిస్తాం, త్వరలో టెండర్లు వేస్తామని చెప్పేసి అనిల్ కుమార్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చి వెళ్ళారు. వారితో పాటు ఆర్డీఓ ఎంఆర్ఓ అందరూ కూడా అధికారులు అందరూ వచ్చారు, ఆర్ఎండ్బి వాళ్ళు కూడా వచ్చారు. ఇది గతంలో మాత్రం ఇంకో 5 కూడా చనిపోయి ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రాబ్లం లేకుండా మాత్రం ఫ్యూచర్లో రాకుండా మాత్రం మేము దీనిపైన చర్యలు తీసుకుంటామని అయితే అనిల్ కుమార్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. నాగేడుపల్లి నుండి కెమెరామ్యాన్ కవితతో రాజు.